వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజల కళ సాకారం కోసం వైఎస్ జగన్ చేసిన కృషి ఫలించింది. 100 MBBS సీట్లతో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు జారీ చేసింది. పల్నాడు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా ఇన్నాళ్లకు ఫలితం దక్కింది. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం కామైపల్లి వద్ద 500 కోట్లతో అధునాతన వసతులతో వైద్య కళాశాల బోధనాసుపత్రి నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలోనే 150 MBBS సీట్లతో వైద్య కళాశాల ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలకు అనుమతులు రాబట్టాలంటే తొలుత బోధనాసుపత్రి అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే బోధనాసుపత్రి నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరోవైపు మొదటి ఏడాది MBBS విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా కళాశాల, హాస్టల్స్, ఇతర నిర్మాణాలను దాదాపుగా పూర్తి చేశారు. ప్రాజెక్టు వ్యయంలో 300 కోట్ల రూపాయల విలువైన పనులు ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్ని PPPలో ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించింది. దీంతో పిడుగురాల వైద్య కళాశాల నిర్మాణ పనులకు బ్రేకులు పడ్డాయి. తొలుత ఈ వైద్య కళాశాలను సైతం PPPలో ప్రైవేటుకు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. మరోవైపు కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టడంపై వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయడంతో పిడుగురాళ్ల వైద్య కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టే నిర్ణయాన్ని చంద్రబాబు విరమించుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కళాశాల ఏర్పాటుకు 19 నెలల అనంతరం చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం, భూసేకరణ, టెండర్ పిలవటం, పనులు ప్రారంభించటం, మెజారిటీ శాతం పనులు పూర్తి చేయటం, ఇలా కీలక అడుగులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పడ్డాయి. మరోవైపు కళాశాల, బోధనాసుపత్రి కోసం పోస్టులను సైతం ఈ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందేమీ లేదు. గత ప్రభుత్వంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రులకు కొత్తగా మంజూరు చేసిన 837 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం పిడుగురాళ్ల వైద్య కళాశాల, బోధన ఆసుపత్రికి సర్దుబాటు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే మెడికల్ కాలేజీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనతే అనే రీతిలో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.